అజాత శత్రువు అభిమానుల ఆరాధ్య దైవం రజనీకాంత్ కి కోపం వచ్చింది. ఆ షాక్ వడివేలు అనుభవించాడు. మోస్ట్ వాంటెడ్ కమీడియన్ మీద సూపర్ స్టార్ రజనీ హాట్ గా ఉన్నారు. ఇంతకీ వడివేలు చేసిన తప్పేంటో తెలుసా? నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. రజనీ స్టైలే సపరేట్. సిగరెట్ కాల్చినా డైలాగ్ చెప్పినా ఫ్యాన్స్ ఫ్లాట్ అయిపోవలసిందే. గొప్ప నటుడిగానే కాదు, మంచి మనసున్న మనిషిగా పేరున్న రజనీ కాస్త వేడెక్కారు. మంచివాడు మొదట కష్టపడచ్చు, కానీ ఓడిపోడు. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. చంద్రముఖిలో వడివేలుని అల్లాడించి ముప్ప తిప్పలు పెట్టినట్టుగా రియల్ లైఫ్ లోనూ ఆయన్ని హట్ చేశాడు. రజనీ తీసుకున్న డెసిషన్ వడివేలు కెరీర్ కి ఓ మైనస్ అయి కూర్చుంది. తమిళ సినీ పరిశ్రమలో నెంబర్ 1 కమెడియన్ వడివేలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కూడా కడుపుబ్బా నవ్వించాడు. 3 పువ్వులు 6 కాయలుగా హ్యాపీగా సాగిపోతున్న కెరీర్ ని ఎంజాయ్ చేయకుండా వడివేలు డైవర్ట్ అయ్యాడు. ఎందుకో తెలుసా? విజయకాంత్ మీద కసితో. అవును, తమిళ హీరో విజయకాంత్ కి వడివేలుకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. దీంతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయకాంత్ కి వ్యతిరేకంగా డీఎంకే తరపున వడివేలు పెచ్చగా ప్రచారం చేశాడు. ఇదే వడివేలు చేసిన తప్పు. అందుకే రజనీకి కోపం వచ్చింది. తన సినిమాల్లో రాజకీయ వివాదాలు ఉండకూడదని రజనీ డిసైడ్ అయ్యాడు. రీసెంట్ గా ప్రారంభమైన తన రాణా మూవీలో వడివేలును తొలగించమంటూ డైరెక్టర్ కి ఆర్డర్ పాస్ చేశాడట రజనీకాంత్. దీంతో వడివేలుని రాణా మూవీ నుంచి తప్పించినట్టు చెప్పుకుంటున్నారు. రాణా పడతలందు நம்ம వడివేలు నీకిటాగానే రజనీకాంత్ కి రాజకీయాలు నచ్చవు. తన సినిమాలో పాలిటిక్స్ ఉండకూడదనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే రాణా సినిమా నుండి వడివేలు బయటికి వెళ్లాల్సి వచ్చింది. లేకపోతే వడివేలు మీద రజనీకి ప్రత్యేకమైన పగంటూ ఏమీ ఉండదు కదా. రజనీకాంత్ ఏ పనులు అయినా పెర్ఫెక్షన్ కోరుకుంటారు. వడివేలు రాజకీయాల్లో తలమునకలవుతుంటే నటుడిగా న్యాయం చేయలేడనే అభిప్రాయం సూపర్ స్టార్ కు ఉండొచ్చు. ఎనీవే, ఇప్పుడు వడివేలు రజనీని ఎలా కూల్చేస్తాడనే దాని మీద తమిళ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.